ఈ ఫెడరేషన్ స్టార్ట్ చేయాలి లేదా క్రిస్టియన్ ఫెడరేషన్ స్టార్ట్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు దీనికి కొన్ని సహాయ నిధులు కావాలి ఖచ్చితంగా. అంటే ఏదైనా ఒక సంస్థ నడపాలన్నా లేకపోతే ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేయాలన్నా ఖచ్చితంగా సహాయ నిధులు కావాలి. మరి వీటన్నిటిని ఎక్కడి నుంచి సేకరించాలి? మేము స్టార్ట్ చేసినటువంటి రోజున ఇలాగా కొంతమంది ఎవరైతే ఈ కాన్సెప్ట్ మీద అవగాహన తెచ్చుకోవడానికి అనుకూలంగా ఉన్నారు వాళ్ళతో కొంతమంది మిత్రులతో షేర్ చేసుకున్నారు. షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు అయ్యా మీతో పాటు మేము కూడా అడిగేస్తాం, మీరు ఏంటి మీతో వేస్తాం అని వాలంటరీగా నాతో పాటు చేతులు కలిపినటువంటి సోదరులు ఉన్నారు. వాళ్ళ యొక్క సహాయ సహకారాలే కాకుండా నేను కూడా నిజంగా ఈ పోరాటం మొదలు పుట్టిన కాడి నుంచి చాలా అప్పులు చేసి పోరాటాలు చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ కొద్దిగా కూడా తీసుకుని పోరాటం చేసినటువంటి అనుభవం నాకు ఉంది. ఎందుకంటే మన హక్కులు అయించి వేస్తున్నారు. పోరాటమే నాకు స్పృహగా, ఈ స్పృహ మీద నేను ఒక దీక్షతో దీన్ని పోరాటం చేస్తే చిక్కు మతస్థులు సాధించుకున్నారు కదా, బౌద్ధ మతస్థులు సాధించుకున్నారు కదా మత స్వేచ్ఛ హక్కు. ఎందుకు క్రైస్తవ్యం స్వీకరించినటువంటి ఈ షెడ్యూల్ కులాల వాళ్ళు సాధించుకోలేకపోతున్నారు? నాకైనా కానీ ఒక చిన్న ప్రయత్నం ఎగటెస్ తీసుకురాగాలని మొదటి అడిగేశాను సార్.